నాలుగు తగిలించామంటే నిజం కక్కేస్తాడు. ఎందుకు ఫీల్ అవుతారు? సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఏంటి సార్ సడన్ గా పోలీస్ స్టేషన్కి వచ్చారు? మా అమ్మాయి కనిపించడం లేదు సార్. మీ అమ్మాయి కనబడటం లేదా? ఏం లేదు, మా అమ్మాయి ఫ్రెండ్ ఎవరో చనిపోయారు. అందరితో పాటు బరిల్ గ్రౌండ్కి వెళ్ళింది. అక్కడే కిడ్నాప్ చేశారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? ఎస్ ఇన్స్పెక్టర్, ఆంజనేయగుడి రామదాసు వాళ్ళ అబ్బాయి ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. రామదాసు వాళ్ళ అబ్బాయి కూడానా? ఒక పని చేయండి, కంప్లైంట్ రాసివ్వండి. నేను ఆ అబ్బాయిని ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొస్తాను, ఉండండి. సార్, ఎలాగైనా మా అమ్మాయిని కాపాడండి సార్. కానిస్టేబుల్స్ వెళ్దాం పదండి. రండి సార్, పూజ టైంకి కరెక్ట్గా వచ్చారు. ప్రసాదం తీసుకోండి. నేను ప్రసాదం కోసం రాలేదు, బడిత పూజ చేయడానికి వచ్చాను. ఏమంటున్నారు? డైరెక్ట్ గా విషయానికి వస్తాను. పరమశివం గారు అమ్మాయి లలిత, తనను ఎక్కడ దాచించారు? ఏమిటి? అయ్యయ్యో, నిజంగా ఆ విషయం మాకేమీ తెలియదండి. అవును, ఏడి మీ అబ్బాయి? మా అబ్బాయి నాటకం రిహార్సల్స్ అని వెళ్ళాడు సార్. రిహార్సల్స్ ఎక్కడ? శ్రీనివాస హాల్. ఏమ్మా, నువ్వన్నా మీ వారికి కొంచెం బుద్ధిమతి చెప్పకూడదు? నీ భర్త మీ అబ్బాయి కలిసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, తెలుసా మీకు? మా కుటుంబం అలాంటిది కాదు. అవును 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 అవును, మీ కుటుంబం అలాంటిది కాదని నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్పవు కదూ? కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని తీసుకురండి. చూడండి మిమ్ములను చెరపట్టి ఇచ్చటకు తీసుకొచ్చిన ఆ రావణాసురుణ్ణి ఊరికే వదలను మాత, ఊరికే వదలను. నేను కూడా నిన్ను ఊరికే వదిలిపెట్టాను. ఏంటి సార్ మీరు అనేది? అవును, అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడమే నీ పనా? పరమశివం గారు అమ్మాయి లలితను ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏమిటి, లలితని కిడ్నాప్ చేశారా? నటించకు. నీ నాటకాలు నా దగ్గర కాదు, ఈ స్టేజ్ మీద పెట్టుకో, అర్థమైందా? సార్ మర్యాదగా చెప్పు. సార్ నాకేమీ తెలియదు సార్. ఎవడన్నా నోరెత్తారో మగ్గిలు ఇరిగిపోతాయి, అర్థమైందా? సార్ ఏంటి సార్ ఇది? మన కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చావు కదరా? అమ్మా, నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. గొప్పింటమ్మాయి వెంట పట్టమే తప్పు కదా. ఏంటి పోలీస్ స్టేషన్ లో నాటకాలు ఆడుతున్నారా? సార్, వీళ్ళే మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, మీరే ఎలాగైనా కాపాడాలి. కన్ఫర్మ్డ్ గా ఇతనే మా అమ్మాయిని. ఉండండి సార్, కూర్చోండి, వచ్చుకోండి. స్టేషన్కి వచ్చారు కదా. మేమెవరూ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళలేదండి. అటువంటి నీచమైన పనులు చేయటం మా ఇంటా వంట లేదండి. ఇది నన్ను నమ్మమంటావా? సార్, వీళ్ళేదో పాత పైన మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మా అమ్మాయి కనుక ఏమైనా అయిందో మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను. పరమశివం గారు రిలాక్స్. నువ్వు ఒక తల్లివేగా, ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలీదా? మీ అబ్బాయి నిజం చెప్పమనమ్మా, నా కూతుర్ని ఎక్కడ దాచాడు? చెప్పరా, చెప్పు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టావు? సార్, నిజంగా నేను అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు సార్, నాకు అవసరం కూడా లేదు. సార్, వీడు రోజు మా అమ్మాయి వెనకాల పడుతుండేవాడు. అలాగా? అవసరం లేదా? ప్రేమ గేమ అంటూ ఆ అమ్మాయి వెంట రోజు తిరిగేవాడు కదా నువ్వు? సార్, నిజంగా కిడ్నాప్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇలా అడిగితే నిజం చెప్పడం, లోపల తీసుకెళ్ళి నాకు తగిలించాలి. ఇలా అడిగితే నువ్వు చెప్పవు గానీ నా స్టైల్లో విచారిస్తాను, అప్పుడు చెప్తావు. ఏంటి ఏంటయ్యా? మీరు పొరపాటు సార్, ఈ కిడ్నాప్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నా మాట వినండి సార్. సార్, నేను చెప్పేది వినండి సార్. నేను కిడ్నాప్ చేయలేదు సార్. చెప్పు. నేను అలాంటి వాడిని కాను సార్. సార్, ప్లీజ్ సార్, నీకే చెప్తుంది. నిజమే చెప్తున్నాను సార్. వాడికేం తెలియదు సార్, వాడిని వదిలేండి సార్. నేను కిడ్నాప్ చేయలేదు సార్. మేము కొలిచే ఆంజనేయుడి మీద ఒట్టే చెప్తున్నాను, మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేయలేదు. నా మాట నమ్మండి.
ఇన్స్పెక్టర్ గారితో చెప్పి ఎలాగైనా మా వాడిని వదిలేయమనండి. ఎస్ఐ గారు, చెప్పరా చెప్తావా? చెయ్యన్నారనికి మా వాడికి ఇలాంటి శిక్ష. అమ్మా మీరైనా కొంచెం చెప్పండి అమ్మా, వాడిని వదిలేయమనండి. ఈ స్థితిలో నేను చేయమంటావు అమ్మా? మీరే ఆలోచించండి. నిన్ను రేయ్, చెప్పరా చెప్పు. నా బిడ్డండి. అయ్యో ఎక్కడ దాచావురా? చెప్పరా. సార్ ఏమిటి సార్ ఇదంతా? దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. సార్ వాడు నిజం ఒప్పుకున్నాడా? వాణ్ణి ఎంత కొట్టినా తెలీదనే చెప్తున్నాడు. ఇలా చూడండి, నాకెందుకో మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడు అయితే కాదనిపిస్తుంది. ఇంకెవరు కిడ్నాప్ చేస్తుంటారు? సార్ మా అబ్బాయిని ఒక గంట సేపు వదిలిపెట్టారంటే వీళ్ళ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాడు సార్. నువ్వు చెప్పినట్టు మీ అబ్బాయిని వదిలిపెట్టమని చెప్తాను. నువ్వు మాట్లాడుకున్నావు సార్. ఇతను చెప్పినట్టు చేద్దాం. ఏమంటారు సార్ కావాలంటే వాడికి బదులుగా మేమిద్దరం ఇక్కడే ఉంటాం సార్. సార్? మాకు మా అమ్మాయి దక్కితే చాలు, అంతే. అలాగా మీరే చెప్తే మాకేంటి అబ్జెక్షన్? ఇన్స్పెక్టర్ సార్. వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకురండి. ఎస్ సార్. సార్ నాకేం తెలుసు. బాబు, నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు. వాడిని ఇలా కొట్టారేమిటండి? స్టేషన్లో ఏడుపులు పెట్టద్దమ్మా. ఇలా చూడు, ఇప్పుడు నిన్ను వదిలిపెడుతున్నాను. రేపు ఉదయం 10 గంటలకల్లా ఆ అమ్మాయిని తీసుకుని స్టేషన్కి రావాలి. లేదంటే మీ అమ్మ నాన్నల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో నిలబెడతాను. అర్థమైందా? సరే వెళ్ళే. ధైర్యంగా వెళ్ళు. ఉండండి. మాకేం జాగ్రత్త కాదు. నాన్న, జాగ్రత్త బాబు. ఏమండి? మాకేం కాదు గారు. ఉన్నట్టు సార్ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోపల ఉంచండి. రండి తీసుకెళ్ళండి. రండమ్మా రండి. నువ్వు నువ్వేం ఎక్కడికి దిగులు వెళ్తావు? పడకు. ఇక్కడే ఉండు. మన అమ్మాయికి ఏం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు? అమ్మా రే వాడు బయటకు వస్తేగా నిజం తెలియదురా. మన లోపలికి వెళ్ళి చూద్దామా? మనల్ని లోపలికి వెళ్ళనివర్రా. మనం ఎలాగైనా వెళ్ళాలిరా. రే కుమార్ వచ్చాడు. కుమార్ రారా. ఏమైందిరా? బాగా దెబ్బలు తగిలాయా? బాగా కుట్టారా? లలితని కిడ్నాప్ చేసింది రమేష్ రా. నేను ఇరుక్కున్నాను. నువ్వు కంగారు పడకరా, వాడు ఎక్కడున్నా మనం కనిపెట్టేద్దాం. రేయ్, రండ్రా, వెళ్దాం. పదండ్రా, ముందు వాడి ఇంటికి వెళ్దాం. పదండి. పదండ్రా, వెళ్దాం. రండి. రండి. ఎవర్రా మీరంతా? మీ అబ్బాయి రమేష్ ఎక్కడ? వాడు పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు కదయ్యా. రేయ్ ఇల్లంతా వెతకండి రా. ఓకేరా. ఏంట్రా ఇదంతా? మీ అబ్బాయి రమేష్ ఏడి? ఎందుకు? వాడు లలితని కిడ్నాప్ చేశాడు. మా అబ్బాయి అలాంటి పనులన్నీ చేయడయ్యా. ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పండి. నిజంగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదయ్యా. ఏంట్రా ఏమైంది? ఇల్లంతా వెతికాను రా, వాడు ఎక్కడ లేడు. వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. రండ్రా, పదండి, పదండి. వెళ్తాం. రే అంజని, ఎక్కడికి వెళ్తున్నారా మీరంతా? రమేష్ లలితని కిడ్నాప్ చేశాడు. అలాగా, నేను వస్తాను. రారా మావా, త్వరగా రారా. అవునరా, అక్కడ ఉంటాడు. పద, పద, రండి, వెళ్దాం, రండి. త్వరగా. ఎవడ్రా వాడు? రండ్రా. నేనేరా గుండు, కొట్టుడు ఎలా ఉంది? లలిత! 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 వచ్చావా? దినేష్ చేస్తాను చూడు. రేయ్ అస్కో.
అమ్మా లలిత గుండుమయ్య అబ్బా అయ్యా తీసుకువెళ్ళండి రా. పోలీస్ దగ్గర పిక్కోళ్ళు ఉన్నావా? నీ సంగతి చెప్తాను పదరా పదరా మమ్మీ నీకేం కాలేదు కదమ్మా? నేను కిడ్నాప్ చేసింది ఎవరమ్మా? రమేష్ డాడీ. కుమార్ గాని రాకపోయిండుంటే నేనేమైపోయిండేదన్ను. ఈ వెధవ నేను కిడ్నాప్ చేసింది రాస్కల్. సారీ, పొరపాటున మీ మీద కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సారీ చెప్తే మా అబ్బాయిని మించిన బాధ తీరిపోతుందా? మా అమ్మాయి కనిపించలేదన్న భయంతో మీరే కిడ్నాప్ చేయించుంటారని అనుమానించాను. నన్ను క్షమించండి. మేము వెళ్ళొచ్చా సార్? నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నా జీవితంలో నేను ఇన్ని సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఆ ఆంజనేయుడి గుడే. అందువల్ల నేను నిర్ణయం తీసుకున్నాను. నా స్థలాన్ని ఆ ఆంజనేయుడి గుడికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా ఆ స్థలంలో పేదలకు ఉచితంగా హాస్పిటల్, స్కూలు, వృద్ధాశ్రమం అన్ని నేనే కట్టివ్వబోతున్నాను. చాలా సంతోషం. ఆ ఆంజనేయ స్వామి మీ మనసును మార్చాడు. ఈ రోజుతో స్థలం సమస్య తీరిపోయింది. స్థలం సమస్య తీరిపోయింది, కానీ ఇంకో ముఖ్యమైన సమస్య ఉంది. ఏమిటా సమస్య? నా కూతురు లలిత పెళ్లి. లలితకి అంజనీ కుమార్కి వాళ్ళు ఆశపడ్డట్టుగానే పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. నేను కూడా ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిటండి? నా స్థలాన్ని కూడా ఆంజనేయ స్వామి గుడికి ఫ్రీగా ఇస్తున్నాను. ఆహా, జై భజరంగ బలికి జై. నిన్ను మార్చడం కష్టం. ఊరుకోవే, అందరూ చూస్తున్నారు. అయ్యారు, ఆ రమేష్ మన అమ్మాయి గారిని కిడ్నాప్ చేశాడు. కథ క్లైమాక్స్కి వచ్చాక ఇప్పుడు చెప్తావేంటి?